నా కలజోడును నా స్నేహితుడు ఆటబొమ్మతో మార్చేశాడు. కానీ నేను నా అసలు కలజోడు పెట్టుకోకుండా బయటికి వెళ్ళిపోయాను. నేను చూసిన ఎవరైనా రాయి అయిపోతారని అప్పటికే మర్చిపోయాను. ఆ రాయిగా మారే ప్రభావం ఒక రోజు తర్వాత తానే తొలగిపోతుంది. నా స్నేహితుడి భద్రత కోసం అతనికి స్టోన్ ఎగ్జిబిషన్ లాంటి ఏర్పాట్లు చేశాను. అలా నేను కళ్లను మూసుకున్నట్టే నడవాల్సి వచ్చింది. అలా ఉండగానే ఒక క్లాస్మేట్ నన్ను పిలిచాడు. అనుకోకుండా నేను కళ్లను తెరిచాను. వెంటనే ఒక్కొక్కరుగా చాలా మంది రాయిలా మారిపోతూ వెళ్లారు. చూస్తుండగానే మొత్తం క్లాస్ రూమ్ రాయిగా మారిన మనుషులతో నిండిపోయింది. అక్కడి నుంచి ఎవ్వరూ లేని చోటికి వెళ్లి ఇంకెవ్వరికీ హాని జరగకూడదని నా సూపర్ పవర్ తో ఇంట్లో ఉన్న నా అసలు కలజోడును నా దగ్గరకు పిలిపించుకున్నాను. బోర్ కొట్టి ఒక మ్యాజిక్ షో చూడ్డానికి వెళ్లాను. అక్కడ మాంత్రికుడి చేతులు కాళ్లు కట్టివేసి ఉండటాన్ని చూసి అతను ప్రమాదంలో ఉన్నాడని అనిపించింది. అందుకే అతన్ని కాపాడాలని నేరుగా బాక్స్ లోకి టెలిపోర్ట్ అయ్యాను. కానీ లోపల చూస్తే అక్కడ ఒక రేడియో మాత్రమే ఉంది. దురదృష్టవశాత్తు నా టెలిపోర్ట్ శక్తి మళ్లీ ఉపయోగించడానికి ఇంకా 5 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇంతలో మాంత్రికుడు బయట నుంచి బాక్స్ లోకి ఖడ్గాలు దూర్చడం మొదలుపెట్టాడు. సమయానికి నేను గొలుసు తయారు చేసుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత మాంత్రికుడు తన సహాయకుడితో బాక్స్ ను గాల్లోకి ఎత్తమని చెప్పాడు. నా టెలిపోర్ట్ శక్తికి ఇంకా 3 నిమిషాల సమయం మిగిలి ఉంది. అప్రతీక్షితంగా తాడు తెగిపోయి బాక్స్ గట్టిగా కింద పడబోయింది. కానీ నాకు కాస్త మెల్లగా దూకడమే సరిపోయింది. అలా పడిపోయే ప్రమాదాన్ని సులభంగా తప్పించుకున్నాను. అంతలోనే పెట్రోల్ వాసన వచ్చింది. మాంత్రికుడు బాక్స్ కు నిప్పు పెట్టాడు. బయట జనాల కేకలు వినిపిస్తున్నాయి. కానీ నాకు మాత్రం విపరీతమైన బోర్గా అనిపించింది. ఇలాంటి ఛాలెంజ్లు నాకు పెద్దగా ఏమీ కావు. అప్పుడు మాంత్రికుడు ఉత్సాహంగా మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు ఒక బుల్డోజర్ నా వైపు వస్తోందని అనిపించింది. అదృష్టవశాత్తు అప్పటికే నా టెలిపోర్ట్ శక్తి తిరిగి వచ్చేసింది. వెంటనే నేను బాక్స్ నుంచి బయటకు టెలిపోర్ట్ అయ్యాను.